హాయ్ అందరికీ నమస్కారం. రాజకీయాల్లో లాంగ్ రన్ ప్రయాణం చేయాలంటే పరిణతి అవసరం. అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో, ఎవరి అవసరం ఉందో, ఎంతవరకు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఇవన్నీ తెలిసి ఉంటే తప్ప రాజకీయాల్లో రాణించరు. ఎస్పెషల్లీ వారసత్వపు రాజకీయాల్లో ఇవి తప్పనిసరిగా ఉండాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపైర్ నిర్మించారు. ఆ నిర్మించిన తర్వాత దాన్ని ఆ సామ్రాజ్యానికి వారసుడిగా కావాలంటే బోలెడంత పరిణతి చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మసలుకోవాలో ఇవన్నీ తెలిసి ఉండాలి. అయితే ఈ అంశంలో చాలామందికి చాలా అనుమానాలు ఉండేవి. లోకేష్ సీఎం మెటీరియల్ కాదు, లోకేష్ గారిని సీఎంగా చూడలేము, అంత సీన్ లేదు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, ఇలా మాట్లాడుకునేవాళ్ళు. ఏదున్నా చంద్రబాబు ఉన్నంత వరకే, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే, ఇలా తెలుగుదేశం పార్టీలోనే ఒక తీవ్రమైన చర్చ జరిగింది. ఈవెన్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కూడా నారా లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉండేవారు. అయితే క్రమేపీ మార్పు మొదలైందని చెప్పాలి. ఈవెన్ 2014 నుంచి 2019 కాలంలో నారా లోకేష్ గారు మంత్రి పదవి తీసుకున్నప్పటికి కూడాను ఆయనకు ఆ రోజుల్లో అంత పరిణతి లేదనే చెప్పాలి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న సందర్భంలో ఆ గౌరవం, మర్యాద ఇవ్వటంలో నారా లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 2019లో విడివిడిగా పోటీ చేయడానికి కూడా కారణం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని కాస్త తక్కువ చేసి మాట్లాడారు కొంతమంది దగ్గర. అది పవన్ కళ్యాణ్ గారి చెవిన పడి పవన్ కళ్యాణ్ గారు నొచ్చుకున్నారు. ఈ రకంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, తెలుగుదేశం జనసేన మధ్య. ఆ గ్యాప్ కారణంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దూరి ముఖ్యమంత్రి అవ్వగలిగాడు అనేది అప్పట్లో మాట్లాడుకున్న మాటలు. గాసిప్స్ అంటారా, నిజమంటారా తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఈ జర్నలిస్ట్ సర్కిల్స్లో బాగా స్ప్రెడ్ అయింది ఈ వార్త అనమాట. సో నారా లోకేషే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని చాలా చీప్గా మాట్లాడారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు హర్ట్ అయ్యి సో ఆ బంధాన్ని బ్రేక్ చేసుకున్నారని. కానీ అలాంటి నారా లోకేష్ ఇవాళ చూస్తే చాలా భిన్నంగా ఉన్నారు. చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా 2024 ముందు జరిపిన యువగళం పాదయాత్ర నుంచి ఈ మార్పు మొదలైందని గతంలో కూడా ఒక వీడియోలో నేను చెప్పాను. అయితే ఇవాళ ఎందుకు ఇదే అంశాన్ని మళ్ళీ నేను చెప్తున్నానంటే, ఇవాళ అనంతపురంలో ఒక సభ జరిగింది. ఆ సభ సాక్షిగా నారా లోకేష్ గారు తన పరిణతిని మరొక్కసారి ప్రదర్శించారని చెప్పాలి. సో ప్రతి ఒక్కళ్ళని, మా ఫైర్ బ్రాండ్ మంత్రి వర్యులు సవితమ్మ, అమ్మ మా తల్లి సవితమ్మ, ఇట్లా ఒక బాండింగ్ని ఏర్పరచుకున్నారనమాట. సో ప్రతి ఒక్కళ్ళతోటి అమ్మ, తల్లి, మా చెల్లి, మా అక్క, ఇలాంటి బాండింగ్లు ఏర్పరచుకున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం మగవాళ్ళని, సీనియర్లని పిలిచేటప్పుడు అన్న మా కేశవన్న, కేశవ్ గారు అనొచ్చు, పయ్యావుల కేశవ్ గారు అనొచ్చు, కానీ మా కేశవన్న. సో ఇలా అనటం ద్వారా ఏంటంటే సీనియర్లు అంటే ఒక రకంగా వాళ్ళ తండ్రి గారితో కలిసి పనిచేసిన అనేక మంది ఇవాళ నారా లోకేష్ గారితో కలిసి భవిష్యత్తులో పని చేయాలి అంటే అది యాక్సెప్టెన్సీ రావాల్సిన అవసరం ఉంది. ఆ యాక్సెప్టెన్సీ రావాలంటే వాళ్ళ మనసులు కూడా నారా లోకేష్ గారు చూరగొనాలి. ఆ చూరగొనే ప్రయత్నం దిగ్విజయంగా ఇటీవల కాలంలో చేస్తున్నారు. ఇవాళ అనంతపురం సభ చూసిన తర్వాత నాకు స్పెషల్గా ఈ అంశాన్ని ప్రస్తావించాలి అనిపించింది. సో ఆ రకంగా ఒక్కొక్కళ్ళను ప్రస్తావిస్తూ మా అన్న, మా పార్థసారథి అన్న, మా కేశవన్న, సో ఇట్లా మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం. అలాగే ప్రజలతో మాట్లాడేటప్పుడు కూడా చాలా పరిణతి వచ్చింది. గతంలో చాలా తప్పులు మాట్లాడేవారు, ఇవాళ అక్షర దోషాలు విపరీతంగా ఉండేవి, వాటిని బాగా ఓవర్కమ్ చేశారు అని చెప్పాలి. ప్రాక్టీస్ మేడ్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అట్లా సాధనమున సమకూరు ధరలోని అన్నట్టుగా ప్రతిదీ ప్రాక్టీస్ చేసి కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ నిత్య విద్యార్థులుగా ముందుకెళ్తున్న పరిస్థితి నారా లోకేష్ గారిలో కనపడుతోంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారితో ఆయన బాండింగు మనము నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారితో ఆయన బాండింగ్లో ఎస్పెషల్లీ ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసేటప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడతాను అనొచ్చు, కానీ లేదు, మా సోదరులు, మా పవనన్న, నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా మా పవనన్నకి నేను చెప్తా, నేను చెబితే మా పవనన్న కాదనే పరిస్థితి లేదు, మా పవనన్న ఖచ్చితంగా చేస్తాడని చెప్పి పదే మా పవనన్న. ఒక్కసారి మా పవనన్న అనగానే ఆ సభా వేదికలోంచి, సభా ప్రాంగణంలోంచి వచ్చే ఒక రెస్పాన్స్,
అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎవ్రీ టైం ఆయన ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన ప్రతిసారి కూడా సౌండ్ ఒక రేంజ్లో వస్తుంది. పవన్ అన్న అనగానే ఒక రేంజ్లో సౌండ్ వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అక్కడ హర్షధ్వానాలు చేస్తారు. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందపడతారు అని చెప్పాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే రీజను పవన్ కళ్యాణ్ గారు అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఆ గేమ్ చేంజర్ అనండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనండి ఆయనే. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారు ఆయనకు చూపించే ఆ సోదర బంధాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆమోదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సర్వామోదం లభించిందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇక వారసుడిగా దశరథుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, రాముడు పవన్ కళ్యాణ్ గారు, లక్ష్మణుడు నారా లోకేష్ గారు లాగా కనపడతా ఉన్నారు. అంత అద్భుతమైన ఒక సోదరుల బంధం, తండ్రి కొడుకుల అనుబంధంలాగా ఎంతో ఒద్దికగా పొందికగా ఒకళ్లకు ఒకళ్ళు సహకరించుకుంటూ, ఒకళ్ళను ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, ఒకళ్ళను ఒకళ్ళు సమర్థించుకుంటూ ఇలాగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇదే వాళ్ళ కాన్ఫిడెన్స్కి నిదర్శనం. వాళ్ళ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు 15 ఏళ్ల పాటు ఉంటాము, 15 ఏళ్ల పాటు ఉంటామంటే, పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ఉంటామంటే ఇదేమో కొంచెం అతిశయోక్తిగా ఉందేమో అనుకుంటారు చాలామంది. ఇవాళ నారా లోకేష్ గారు కూడా అదే మాట అన్నారు. 15 ఏళ్ల పాటు ఉంటామని చెప్పేసి ఆయన చెప్పిన మాట. ఇక జగన్మోహన్ రెడ్డికి అవకాశమే లేదు 15 ఏళ్ల పాటు మేమే ఉంటామని చెప్పి లాస్ట్లో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలని అరిచిన తర్వాత మళ్ళీ పవన్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలని అరిచారు. చూసారా ఎంత అద్భుతంగా? అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అన్నారు. వాస్తవానికి అక్కడ చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అని వచ్చేసేయచ్చు. కానీ అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉటంకించడం ద్వారా ఎస్ మేమంతా ఒక్కటి, మేము 15 ఏళ్ల పాటు ఉంటామనేది మరొక్కసారి ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తూ నారా లోకేష్ గారి ప్రసంగం సాగింది. ఏదేమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, చాలా చోట్ల లోపాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మొన్న ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. అదేంటంటే నిన్న శ్రీచరణి గారు వస్తున్నప్పుడు శాప్ వాళ్ళు, ఈ క్రీడా శాఖ సంబంధించిన వాళ్ళు ఒక యాడ్ వేశారు ఈనాడులో. యాడ్ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారే కాదు కదా, పవన్ కళ్యాణ్ గారిని కూడా వేయాలి కదా. ఇలాంటి లోపాలు అనవసరంగా చిచ్చుపెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ అది ఎవరు యాడ్ వేశారు, ఎవరు దానికి ఆమోదం తెలిపారు, ఇవన్నీ కూడా చూసుకొని కరెక్షన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కేవలం ఈ మాటల ద్వారా మాత్రమే బాండింగ్ ఉందని నిరూపించుకోవటం కాదు, చేతల ద్వారా కూడా బాండింగ్ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంత గౌరవం ఇస్తే అంత ఈ కూటమి బాండింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే అవమానించి, ఎప్పుడైతే చిన్న చూపు చూస్తారో అప్పుడు ఖచ్చితంగా బాండింగ్లో బీటలు వారుతుంది. బట్ ఆ రకంగా చెయ్యరు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా అదే పరిణతితో వ్యవహరిస్తున్నారని నేను భావిస్తున్నా. బట్ ఈ శాప్లో ఆ అడ్వర్టైజ్మెంట్లో చేసినట్టుగా మళ్ళీ మరొక్కసారి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.